ఈ వీడియో కంప్లీట్లీ రాగ్ ఉండబోతుంది. మన ఛానల్లో నార్మల్ వీడియోస్ లాగా అయితే ఇది ఉండదు. ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్రెస్ వాట్ ది హెల్ ఐ వాచ్ టుడే. రివ్యూ అనుకోండి, ఏమైనా అనుకోండి, నార్మల్ గా మన ఛానల్లో రివ్యూస్ రావు, యూ ఆల్ నో. కానీ ఈ సినిమా చూసినాక నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ ఫెల్ లైక్ టాకింగ్, లిటరలీ ఐ ఫెల్ లైక్ ర్యాంటింగ్. అందరికీ పార్టీకి తెలిసిపోయి ఉంటది దట్ టాక్సిక్ ఈస్ బ్యాడ్, లిటరలీ ఇట్స్ ది వర్స్ట్ అని. మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ రివ్యూస్ ఏది చూడలే నేను. ఇన్స్టాలో పోస్ట్ అండ్ ఫ్యూ నార్మల్ రీల్స్ చూసిన వేర్ పీపుల్ వర్ బ్యాషింగ్ ది ఫక్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ. యాష్ ఇక్కడ కాబట్టి ఇంత ప్రెస్టేజ్ ఉంది. నాకు తెలిసి కర్ణాటకలో అయితే మాత్రం యాష్ ఆ గీతురాజ్ ఇంటి మీద పక్కా దాడి చేస్తారు. 2000 రూపాయలు టికెట్ అక్కడ. ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే పోయిన థియేటర్ కి. యాక్చువల్లీ FDFS పోవాలనుకున్నా, కానీ కొన్ని రీజన్స్ వల్ల అవ్వలేదు. అయితే ఈ సినిమా చూసినాక నాకు హెడేక్ వచ్చింది. నార్మల్లీ ఐఎమ్ వెరీ వెరీ హెల్దీ ఇండివిజువల్, ఎటువంటి రోగాలు రావు నాకు. హెడేక్ కూడా నాకు లాస్ట్ ఎప్పుడు వచ్చిందో కూడా గుర్తులేదు. కానీ ఈ సినిమా చూసినాక వచ్చింది. ఐఎమ్ నాట్ ఈవెన్ మేకింగ్ దిస్ అప్. దట్స్ హౌ దిస్ ఫక్ యాజ్ మూవీ ఈస్. ఈ మూవీ బాగాలేదు అని అందరూ అంటున్నారు, కానీ ఎందుకు బాగాలేదు అని ప్రాపర్ గా సినిమాటిక్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. స్పాయిలర్స్ ఉండవు, ఉన్నా కూడా పట్టించుకోకండి. ఫర్ మీ దిస్ మూవీ డిడ్ంట్ డిజర్వ్ మై టైమ్ అండ్ మనీ, దట్స్ ఫర్ షూర్. అయితే ఈ సినిమా చూసినాక హెడేక్ ఎందుకు వచ్చిందంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ది వర్స్ట్ థింగ్ ఇన్ దిస్ మూవీ ఈజ్ ఎడిటింగ్. ఈ పాయింట్ చాలా మంది చెప్పారు, కానీ అందరూ అబ్రప్ట్ కట్స్ ఏ ఉన్నాయి అని చెప్పారు. నేను మీకు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ర్యాపిడ్ కట్స్ వల్ల ఇష్యూ ఏంది అని. ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అయితే టు ల్యాండ్ అన్ ఎమోషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో మెయిన్లీ ఎమోషనల్ సీన్స్ చూడండి. ఎడిటింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ దేర్. ఫైట్స్ లో మనం ర్యాపిడ్ కట్స్ పెట్టుకుంటే స్టైలిష్ గా కనిపిస్తుంది, కానీ ఒక హ్యూమన్ బ్రెయిన్ కి ఎమోషన్ రిజిస్టర్ అవ్వాలంటే గ్యాప్ చాలా ఇంపార్టెంట్. మీరు షార్ట్ కట్ చేసిర్రు అక్కడ అంటే ఎమోషన్ ని డైల్యూట్ చేసినట్టే. అందుకే మీరు ఎంతో పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ లైక్ సత్యజిత్ రే, ఈవెన్ నోలన్ మూవీస్ లో ఎమోషనల్ సీన్స్ బిఫోర్ టెనెట్, ఇంకా ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, ఎన్నో సీన్స్ ఉన్నాయి, నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. మీరు అవి చూస్తే కెమెరా డజంట్ కట్ ఎట్ ది ఎమోషన్, కెమెరా జస్ట్ మూవ్స్, జూమ్స్ ఆర్ స్లో పాన్స్ ఆర్ లిటిల్ ట్రాకింగ్ ఇట్లాంటివి చేస్తారు. కానీ ఈ సినిమాలో ఎమోషన్ ల్యాండ్ అవుతుందిరా అనుకున్నప్పుడు కట్టు పెడతారు. లిటరలీ ఈ సినిమాని ఒక ట్రైలర్ లాగా కట్ చేసిరండి, మూవీలా కాదు, ట్రైలర్ లాగా. ఇదంతా ప్రశాంత్ నీల్ వల్లే స్టార్ట్ అయింది. ఆయన కూడా ఇదే కంటిన్యూ చేస్తే ఏదో ఒక రోజు అవుట్ డేటెడ్ అయిపోతాడు. ఐఎమ్ టెల్లింగ్ యు. ఈ సినిమాలో ఎమోషన్ ఉంది, థాట్ ఉంది. కొన్ని కాంప్లెక్స్ హ్యూమన్ ఎమోషన్స్ ని టచ్ చేయడానికి చూసిర్రు, కానీ మసాలా ఎక్కువైపోవడంతో ఆ ఎమోషన్స్ ని డీల్ చేసే టైమే లేకుండా పోయింది. ఈ మూవీ వచ్చే ముందు కూడా నేను ఆప్టమిస్టిక్ ఉండే. ఈ వీడియోలో కూడా చెప్పిన, రే బాబు ఆ మూవీ డైరెక్టర్ కి కొంచెం స్టఫ్ ఉన్నట్టే కనిపిస్తుంది. కాదు నేను మూతూన్ చూసిన, లయర్స్ డేస్ కూడా ఒక 3 months బ్యాక్ చూసిన, అవి నాకు నచ్చినాయి. అఫ్ కోర్స్ ఇష్యూస్ ఉన్నా, దే ఆర్ డెఫినెట్లీ గుడ్ మూవీస్. కానీ అసలు ఈ సినిమా ఆమె తీసినట్టే ఉండదు. మన యష్ బాసే స్క్రిప్ట్ ఏల్బెట్టి చెడదొబ్బిండా, అసలు ఏమైందో ఏం తెలుస్తలేదు. I write something, I shoot something else, I edit something else, and then the film is out. Then I'm happy. నార్మల్ గా కూడా నేను సినిమాలల్లో పెద్ద మొరాలిటీని క్వశ్చన్ చేయను, పర్పస్ ఉన్నంత వరకు మాత్రమే. ఈ సినిమాలో హీరోగాడు అంతే, వాడి క్యారెక్టరే అంతా అన్నారు, ఫైన్. కానీ ఫీమేల్ క్యారెక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఒకేలాగా బిహేవ్ చేస్తారు. హీరో కనబడగానే ఇంకా తెలిసిందే కదా ఎందుకు, వై. అట్లనే ఐ పర్సనలీ ఫీల్ ఈ మూవీ ఐడియేషన్ టైంలో బానే ఉండొచ్చు, కానీ ఎగ్జిక్యూట్ చేసే టైంలోనే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క చిన్న పార్ట్ మార్చి దొబ్బిపోయి ఉంటారు. మూవీ అంటే నా వరకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి, హీరోకి కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఈ సినిమాలు ఉంటది, కానీ హీరో ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎట్లా రిజాల్వ్ చేసిండు అనే దానికంటే హీరోని వీడు హీరో అని ప్రూవ్ చేసుకోవడానికి ఆ హైప్, ఆ బిల్డప్ అవన్నీ చేయడానికే టైం అంతా దొబ్బెట్టారు. నన్ను అడిగితే ఆ మాఫియా, ఆ స్టేక్స్ ని తగ్గించి హీరో మెంటల్ స్టేట్ లాంటి విషయాల మీద ఫోకస్ పెట్టి ఉంటే మూవీ బెటర్ అయ్యేది ఖచ్చితంగా. కానీ లేదు, మాఫియా స్టేక్స్ పెంచితేనే హీరోకి హైప్ వస్తుంది, హీరో మెంటల్ గా ఎట్లా ఫీల్ అవుతుండో క్లైమాక్స్ లా ఆర్ ప్రీ క్లైమాక్స్ లో ఎట్లయినా చుట్టేద్దాంలే ఫాస్ట్ గా అనుకొని తీసారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెక్స్డ్. ఒక రోజంతా పోయింది అనే ఫీలింగ్ వస్తుంది నాకు ఈ సినిమా చూసిన తర్వాత. ఇట్ ఈస్ వెరీ టాక్సింగ్. RRR కూడా ఇదే రన్ టైం, అది 2 times చూసిన. దేవరాయన భరించిన, రాజాసాబ్ అయితే క్లైమాక్స్ లోనే సరే ఇంకేముందిలే అట్లీస్ట్ క్లైమాక్స్ లోనే ట్రై చేసిరు అనుకున్నా. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ ఫీల్స్ అ బిట్ అన్యాచురల్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే 1 నేను ఒకడిని. అందులో కూడా హీరోకి ఇదే ఉంటది కదా, బట్ అక్కడ రిలేట్ అవుతాం. ఎందుకు, సినిమా స్టార్టింగ్ నుండే హీరో మెంటల్ స్టేట్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. దాని వల్ల వి రిలేట్ టు హీరో, హీరో మీద ఎంపతి వస్తుంది. కానీ ఇందులో సరే హీరో ఇస్ టాక్సిక్, బట్ ఎంపతి రాదు కదా, ఎందుకంటే నువ్వు హీరోని హ్యూమన్ లాగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ నుండి రుక్మిణి వచ్చేంత వరకు నువ్వు చేయలేదా, అంతే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరో బ్రేక్ డౌన్ అయిపోయి మందు బీభత్సంగా తాగుతూ ఇంకా అట్లా అయిపోతాడు. కానీ హీరో ఫీల్ అవుతున్నది నువ్వు ఫస్ట్ నుండి మెల్లగా ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తే మనకు కూడా కనెక్ట్ అవుతుంది. రే ఫస్ట్ హాఫ్ లో నుండి హీరో అండ్ ఆయన సిస్టర్ సెంటిమెంట్ చూపించారు కదా అనొచ్చు, వ్యాలిడ్ పాయింట్, చూపించారు. కానీ ఆ ఎమోషన్ ని ఫీల్ అయ్యే స్పేస్ ఇచ్చిర్రా, ఇయ్యలేదు. అట్లానే నయనతార అండ్ యష్ మధ్యలో ఏ సీన్ లోనైనా ఒక అక్క తమ్ముడికి ఉండే బాండ్ అసలు ఏమైనా చూపించిరా కొంచెమైనా? సరే చూపించినా కనెక్ట్ అయిందా? బ్యాడ్ రైటింగ్
ఎండింగ్ అండి ఇది, అంతే. ఆ క్లైమాక్స్ లో హీరోతో రూట్ కావాలంటే హీరో సిస్టర్ బాండ్, హీరో కియారా బాండ్, హీరో అండ్ హిస్ సన్ బాండ్, ఇవి 3 గట్టిగా హిట్ అయితే మాత్రమే మనం రిలేట్ అవుతాం. హీరో సిస్టర్ బాండ్ అయితే అస్సాం, అది లైట్. హీరో కియారా ఇస్ జస్ట్ ఓకే అండి అది. హీరో సన్ అయితే ఇంకా అస్సామే. ఇప్పుడు కియారా పోయి చెప్పొచ్చు కదా, అరే ఐ వాస్ కార్నర్డ్ రబై, అందుకే అట్లా చేయాల్సి వచ్చింది అని. అంతెందుకండి, గంగా హర్సెల్ఫ్ ఆస్డ్ కియారా టు డూ ఇట్. అసలు ఆ చేజే లడ్డులో చేజ్, అది ఇల్లాజికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే అది తీసేయండి. బట్ కియారా హ్యాడ్ ఎ ఛాన్స్ కదా, రే బాబు ఇట్లా అయింది, ఇంకా నాకు తప్పలేదు అని చెప్పొచ్చు కదా. సరే కియారా అని లైట్ తీసుకుండు, షీఈస్ గాన్. బట్ టికెట్ అంటే ముందు ఇష్టమే కదా వాడికి, అందుకే కదా సల్వదార్ ని వేసేసిండు. మరి వాడిని ఎందుకురా అబాండన్ చేసిండంటే ఏమో అండి. ఐ మీన్ నేను ఏదైనా మిస్ అయిన పాయింట్ ప్లీజ్ కమెంట్స్ లో క్లారిటీ ఇవ్వండి. ఇంకా హీరోయిన్స్ అసలు మెంటల్ అయిపోయినా నేను. ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ హీరో గాడి క్యారెక్టర్ అది, వాడికి ఫీమేల్ అటెన్షన్ కావాలి, వాడు అంతే ఫైన్, ఎస్టాబ్లిష్డ్, హీస్ ఫ్లాడ్ క్యారెక్టర్. కానీ అమ్మాయిలు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారా అంటే ఆన్సర్ లేదు. తారా సుతారియా క్యారెక్టర్, అసలు ఆమె మోటివ్ ఏందో, ఆమె ఏందో, అసలు హీరో కామెక్ మధ్యలో సీన్స్ ఏందో ఏం అర్థం కాలే నాకు. జస్ట్ పాస్ అయిపోయింది అంతే. సరే అట్లీస్ట్ ఆమె రోల్ మూవీ ప్లాట్ కి అవసరమే, కానీ ఆమె క్యారెక్టర్ రైటింగ్ ఏది, హీరో ఏదంటే అదేనా, ఇంకా ఒక సొంత థాట్ లేదా? దెన్ కియారా అట్లీస్ట్ ఈమెకైనా ఏదో కొంచెం రోల్ ఇవ్వడానికి ట్రై చేసిన, హీరో హీరోయిన్ ని పడేసినప్పటి నుండి ఈమె బ్రెయిన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దెన్ రుక్కు, ఈమె ఇంకా దారుణం అండి. ఈమె ఇంట్రో అప్పటి నుండి ప్రీ క్లైమాక్స్ దాకా వేరే లెవెల్ చిరాకు లేచింది నాకు. యానిమల్ రష్మికానే అనుకుంటే ఇంకా ఈమె క్యారెక్టర్ ఇంకా ఆస్కర్ ఇందులో విలన్ లాగా హుమా కురేషి. ఈమె యాక్టింగ్ కి నేను ఫ్యాన్ అండి. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ గానీ, ఇష్కియా గానీ, మోనికా ఓ మై డార్లింగ్, లైక్ షీఈస్ అ గ్రేట్ యాక్ట్రెస్. ఇందులో పాపం కొంచెం రోల్ ఇచ్చారు కానీ హీరో హైప్ సీన్స్ వల్ల అది కూడా దొబ్బింది. నయనతార ఆమెకు దోచినట్టు ఏదో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటున్నా ఆమెను తీసుకొచ్చి ఇంపార్టెంట్ రోల్ అని బలికా బకరా చేసిరు. హీరో నయన్ మధ్యలో ఒక్క మంచి సీన్ లేదండి. అట్లీస్ట్ ఆ పిల్లల మధ్యలో అయినా ఉండే, బట్ యష్ అండ్ నయన్ మధ్యలో ఆ బాండే కనపడలేదు. నిజం చెప్పాలంటే ఈ మూవీలో బొక్కలు కాదండి, మూవీయే మ్యూజిక్ విషయానికి వస్తే విశాల్ మిశ్రా, రవి బస్రూర్. విశాల్ మిశ్రా అయినా 2 సాంగ్స్ బాగున్నాయి, ఇంకా ఏదో ఇచ్చిండు. కానీ రవి బస్రూర్ అయితే ప్లీజ్ ఆయన మారాల్సిందే. కేజీఎఫ్ నుండి ఒకటే కొడుతున్నాడండి, ఎన్నిసార్లు అదే కొడతారండి. ఆయన మ్యూజిక్ ఎంత పిచ్చి లేపిందంటే, ఐ మీన్ ఆయన మ్యూజిక్ అనే కాదు, ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి నా హెడ్ ఏక్ డబల్ అయింది. లిటరలీ తల పట్టుకొని కూర్చున్నాను నేను థియేటర్ లో. వెళ్ళిపోదాంరా అనిపించిన ప్రతిసారి అరే బాబు టికెట్ కి 300 పెట్టినావు, నువ్వు వెళ్ళిపోతే బొక్క అయిపోతుంది అనుకొని ఆగినా నేను. ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ నైట్ మేర్. మళ్ళీ కలర్స్, దీని గురించి అసలు ఎవ్వరు మాట్లాడట్లేదు, మనమే మాట్లాడుతున్నాం. అయితే సినిమాటిక్ లుక్ రావాలంటే కలర్స్ ఓవర్ సాచురేటెడ్ ఉండాల్సిన అవసరం లేదు లైక్ దిస్ మూవీ, ఆర్ మరీ ఫేడెడ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు లైక్ నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్స్. ఈ సినిమాల కలర్స్ ని ఏ రేంజ్ లో మొహాన్ కేసి కొడతారంటే ఎపిలెప్సీ వార్నింగ్ డిస్క్లైమర్ ఇవ్వాలి సినిమా ముందు. మళ్ళీ ఆ లైటింగ్ అన్నా బాగుందా అంటే కొన్ని ప్లేసెస్ లో నాకు దిమాగ్ ఖరాబ్ అయింది. అసలు ఈ పాయింట్ మీద రిలీజ్ ముందే ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ టూ ఎర్లీ అయిపోతుంది, పోస్ట్ ల కలర్ సెట్ చేస్తారులే అనుకున్నా. దే డింట్. అసలు ఇది ఏ బ్లూ కలర్ అండి, ఇది నైట్ టైం అనుకోవాలా? లిటరల్లీ షార్ట్ ఫిల్మ్స్ ఇంతకంటే కరెక్ట్ లైటింగ్ పెడతారు, ఇది మూన్ లైటా? ప్రాపర్ ఆర్టిఫిషియల్ లైట్ పెట్టినట్టు తెలిసిపోతుంది ఆడ. ఇంకా లాజిక్స్, స్క్రీన్ ప్లే, రైటింగ్ విషయానికి వస్తే బూతులే వచ్చేస్తాయి. మళ్ళీ టికెట్ ప్రైజెస్ అండి, రిటర్నబుల్ ఇన్వెస్ట్మెంట్ మీద కొన్నారంట దిల్ రాజు గారు ఈ సినిమాని. నాకు తెలిసిన సమాచారం ప్రకారం దిల్ రాజు ఈ సినిమాని రిటర్నబుల్ అడ్వాన్స్ మీద కొన్నారు. అటు కేవీఎన్ వాళ్ళు, ఇటు యష్ కలిపి అగ్రిమెంట్ చేశారు 15 రోజుల్లో డబ్బులు వెనక్కిస్తాము అని చెప్పి. దిల్ రాజు గారు కూడా కిందకి ఇచ్చిన బయ్యర్లందరికీ కూడా సినిమా ఆడకపోతే 15 రోజుల్లో డబ్బులు వెనక్కిస్తామని అగ్రిమెంట్ చేశారు. ఇక్కడ దిల్ రాజు గారు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ బానే ఉంటారు, మనం తప్ప. సినిమా పోయింది, ఇంకా దిల్ రాజు గారు పెట్టిన డబ్బులు ఆయనకు రిటర్న్ వచ్చేస్తాయి, కానీ మన పైసలు లిటరలీ పెన్షన్ అయినా ఇవ్వాలండి వీళ్ళు మనకి సినిమా చూసి సర్వైవ్ అయినందుకు. అసలు లాస్ట్ 2 వీక్స్ నుండే ఇంటర్నెట్ అంతా దిల్ రాజు గారిని, మన ప్రొడ్యూసర్స్ ని అందరినీ దొబ్బుతున్నారు. కానీ నేను మార్చ్ లో దురంధర్ వర్సెస్ టాక్సిక్ క్లాష్ వచ్చింది చూడండి, అప్పుడు చేసిన వీడియోలోనే చెప్పిన, రే బాబు మనోళ్ళు ఎందుకు కొంటున్నారా ఇంత అమౌంట్ పెట్టి, మళ్ళీ టికెట్ ప్రైజెస్ ఎందుకు పెంచుతున్నారు అని. మనందరికి బొక్కబడింది. ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ దాట్. అలాగే తమిళనాడులో టికెట్ ప్రైజెస్ చూడండి, ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి 120 రూపీస్ 150 రూపీసే ఉన్నాయి. మనమైతే 300 400 500. మనోళ్ళు కరెక్ట్ గా ఉంటే అంతా మారుతుందండి. షోయింగ్ కి సినిమా మీద నా ఎనర్జీ వేస్ట్ చేసుకోలేను, ఇప్పటికే చిరాకు వస్తుంది నాకు. సో నిజం చెప్పాలంటే మనం మాట్లాడేవి ఎవరు మాట్లాడండి. ఆల్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ అంతే. సో ఉంటున్నా, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బై బై అండ్ సీ యూ.